హలో ఎవ్రీవన్, స్లైడింగ్ విండో ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది చూద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 992 సబ్ అరేస్ విత్ కే డిఫరెంట్ ఇంటీజర్స్. అండ్ ముందుగానే చెప్తున్నాను, ట్యాగ్ చూసి ఆపేయద్దు. ఆఫ్ కోర్స్ మనం ఈ ప్లేలిస్ట్లో చాలా నేర్చుకున్నాము, చాలా చూసాము. అండ్ హార్డ్ క్వశ్చన్స్ వచ్చాయి కదా, ఇక చాలు మనది అయిపోయింది, మీడియం క్వశ్చన్స్ దాకా మనకి చాలు అని మాత్రం ఈ వీడియో స్కిప్ చేయొద్దు. కంప్లీట్గా ఈ క్వశ్చన్ చూడు, డెఫినెట్గా ఇది మీడియం క్వశ్చన్ అనే థింకింగ్ ప్రాసెస్లోనే ఉంటావు. ఓకే, సో ఫాస్ట్గా ఒకసారి డిస్క్రిప్షన్ చేసేద్దాము. గివెన్ ఇంటీజర్ అరే నమ్స్. ఓకే, మనకు ఒక అరే ఇస్తున్నాడు అండ్ ఒక కే ఇస్తున్నాడు. ఫైన్. రిటర్న్ నెంబర్ ఆఫ్ గుడ్ అరేస్ అంటున్నాడు, నెంబర్ ఆఫ్ గుడ్ సబ్ అరేస్ అంటున్నాడు. వీడి గుడ్ అరే అంటే దాని మీనింగ్ ఏంటి? బేసిక్గా వీడి పర్స్పెక్టివ్లో ఏ గుడ్ అరే ఈజ్ అన్ అరే వేర్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఇంటీజర్స్ ఇన్ దట్ అరే ఎగ్జాక్ట్లీ కే. సో మనకి ఎలాగో ఒక అరే ఇస్తున్నాడు కాబట్టి ఆ అరేకి అండ్ ఒక కే ఇస్తున్నాడు కాబట్టి ఒక సబరే అనేది గుడ్ ఎప్పుడైద్ది అంటే ఆ సబరేలో కే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఇంటీజర్స్ ఉండాలి, అప్పుడు అది ప్రాపర్గా గుడ్ అరే అని చెప్తున్నాడు. ఓకే, సో ఒకసారి దీన్ని టెస్ట్ కేస్తో కూడా చూసేద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడు, 1 2 1 2 3. దిస్ ఈస్ అరే దే హ్యావ్ గివెన్ అండ్ ఇది k ఈక్వల్స్ టు 2. ఫైన్. ఇప్పుడు ఇక్కడ పాసిబుల్ సబ్ అరేస్ ఏమేంటి అసలు? ఇక్కడ సి ఏమిచ్చాడు, 1 2 1 2 3. దిస్ ఈస్ ద అరే దే హ్యావ్ గివెన్ అండ్ k ఈక్వల్స్ టు 2 కదా. సో పాసిబుల్ సబ్ అరేస్ ఏంటి? ఫస్ట్ 1 లెంత్, ఇక్కడ 1 వస్తుంది, 2 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. దెన్ 2 లెంత్, 1 2 ఒకటి, నెక్స్ట్ 2 1 ఒకటి, నెక్స్ట్ 1 2, నెక్స్ట్ 2 3, నెక్స్ట్ 3 లెంత్ 1 2 1, నెక్స్ట్ 2 1 2, అండ్ దెన్ 1 2 3. నెక్స్ట్ 4 లెంత్ ఇది 1 2 1 2, అండ్ దెన్ 2 1 2 3, అండ్ దెన్ నెక్స్ట్ 5 లెంత్ 1 2, లైక్ హోల్ అరే వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఏమంటాడు, k ఈక్వల్స్ టు 2. సో వీ నీడ్ టు పిక్ సచ్ ఎ సబ్ అరే వేర్ అందులో k డిఫరెంట్ ఇంటీజర్స్ ఉండాలి. ఆబ్వియస్గా ఇక్కడ k 2 కాబట్టి 1 లెంత్ పాసిబుల్ కాదు, సో ఇందులో నుండి ఒక్కటి కూడా రాదు. నెక్స్ట్ ఇక్కడ 2 లెంత్ ఉన్న సబ్ అరే కాదు. ఇక్కడ చూడు 2 డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూడు 2 డిఫరెంట్ ఇంటీజర్స్ ఉన్నాయా? 2 డిఫరెంట్ ఆఫ్ కోర్స్ ఉన్నాయి, రిపీట్ అయినా పర్లా, కానీ మినిమం 2 డిఫరెన్స్ ఉన్నాయా? సారీ, ఎగ్జాక్ట్గా 2 డిఫరెంట్ ఇంటీజర్స్ ఉన్నాయా లేదా? ఆఫ్ కోర్స్ ఉన్నాయి. 1 ఉంది, 2 ఉంది, ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఉంది. ఇదే కాదు, ఎందుకు ఇక్కడ 3 డిఫరెంట్ ఇంటీజర్స్ ఉన్నాయి, సో దిస్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ అగైన్ ఇక్కడ 2 డిఫరెంట్ ఉన్నాయి, ఇది పాసిబుల్ కాదు అండ్ ఇది పాసిబుల్ కాదు. సో టోటల్ ఎంత? అండ్ ఇక్కడ వచ్చేసి 4 అండ్ ఇక్కడ 2, ఇక్కడ 1, టోటల్ 7. సో వీ నీడ్ టు రిటర్న్ ఇట్ యాజ్ 7, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే, క్వశ్చన్ మాత్రం అంతే. ఓకే, సో ఫస్ట్ దీన్ని అనలైజ్ చేసి అసలు మనం ఎలా ఆలోచించాలి అనేది చూద్దాము. ఓకే, అండ్ ఫర్దర్గా డిస్కషన్కి వెళ్ళే ముందు, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు లాస్ట్ వీడియో కానీ మిస్ అయ్యింటే, మేబీ లాస్ట్ 2 వీడియోస్ కానీ మిస్ అయ్యింటే, ప్లీజ్ 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 ఆ వీడియోస్ చూడు. సో నీకు ఇంకొంచెం బెటర్గా అనాలిసిస్ చేయొచ్చు ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి. ఐ మీన్ డిపెండెన్సీ లేదు, బట్ ఆ కాన్సెప్ట్స్ ఏముంటుంది. ఓకే, సో మరి ఈ క్వశ్చన్కి ఎలా? ఫస్ట్ అప్రోచ్ ఏంటి? యాజ్ యూజువల్గా బ్రూట్ ఫోర్స్. ఎప్పటిదాకా మనం ఏం చేసామో దాన్నే బ్రూట్ ఫోర్స్లో కోడ్ రాయడం, అంటే జనరేట్ ఆల్ పాసిబుల్ సబ్ అరేస్. సో ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండడం, అది పాసిబులా కాదా, అందులో కే యూనిక్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ వెళ్ళడం. అంతేనా? ఫైన్. నెక్స్ట్ అప్రోచ్ ఏంటి? ఇంకొంచెం బెటర్గా, అంటే బ్రూట్ ఫోర్స్ ఆబ్వియస్గా మీడియం క్వశ్చన్కి బ్రూట్ ఫోర్స్ యాక్సెప్ట్ అవుతుంది, అండ్ ఇది వచ్చేసి హార్డ్. సో వీ నీడ్ టు కమ్ అప్ విత్ ఎ బెటర్ అప్రోచ్, రైట్? సో దానికి ఏంటి? మేబీ వీ కెన్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లైడింగ్ విండో కదా. ఎందుకు? సబ్ అరే స్పేసెస్ మీద ఉంది అండ్ ఆబ్వియస్గా ఈ సబ్ అరేస్లో ప్రతి దాన్ని మనం చెక్ చేయాలి కాబట్టి స్లైడింగ్ విండో పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఏం చేయొచ్చు? ఫస్ట్ మినిమం ఐల్ బి స్టార్టింగ్ విత్ వాట్ ఎవర్ ద కే గివెన్, ఆ లెంత్ నుండి మనం స్టార్ట్ చేయొచ్చు కదా. ఎందుకు? ఇప్పుడు
3 లెంత్ ఇచ్చాడంటే విచ్ ఈస్ ఆబ్వియస్ దట్ వీ నీడ్ అట్లీస్ట్ సైజ్ ఆఫ్ 3 లెంత్ ఆఫ్ సబ్ అరే. సో మరి ఇప్పుడు ఏం చేయొచ్చు, విల్ బి స్టార్టింగ్ విత్ దాట్. లేదా జనరిక్ వేలో చెప్పాలి అంటే సో 1 లెంత్కి, 2 లెంత్కి, 3 లెంత్కి, 4 లెంత్కి అండ్ సో ఆన్ వాట్ అబౌట్ ద ఎండ్ లెంత్కి స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ఇండివిజువల్గా అప్లై చేయడం. అంటే సపోజ్ ఇఫ్ యూ పిక్ 3 లెంత్, ఇక్కడ మనం ఫిక్స్డ్ స్లైడింగ్ విండో అప్లై చేసినాం అంటే ఈ పర్టిక్యులర్ పోర్షన్కి పిక్ చేసుకొని ఎన్ని ఉన్నాయి అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొంచెం స్లైడ్ చేసుకొని ఏం రిమూవ్ చేస్తున్నాము అండ్ ఏం యాడ్ చేస్తున్నాము, ఈ బేసిస్ మీద అది డిస్టింక్టా కాదని చెప్పొచ్చు కదా. సో ఆ ఆస్పెక్ట్లో మనం ఓవరాల్గా చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. బట్ ఇక్కడ మనం చేసేది ఏంటి, మనకి ఎన్ అనేది కావాలి అంటే వీ నీడ్ టు, ఇక్కడ మనం స్కిప్ చేయలేం. అంటే ఇక్కడ 2 లెంత్లో రావచ్చు, 3 లెంత్లో రావచ్చు, 4లో రావచ్చు, 5లో రావచ్చు, లైక్ ఎండ్లో కూడా రావచ్చు. సో ఓవరాల్గా ఏంటి, ఒక్కటి కూడా ఫిక్స్ చేయలేం. ఐ మీన్ వీ కెనాట్ అప్లై డైరెక్ట్లీ బైనరీ డిసిషన్. అంటే ఇక్కడ నేను ఈ పర్టికులర్ లెంత్కి నేను ఫైండ్ అవుట్ చేసి మిగతా వదిలేయచ్చు అనే డెసిషన్ మేకింగ్ చేయలేము. ఎందుకంటే 1 లెంత్లో ఉండొచ్చు, 2 లెంత్లో, ఏ లెంత్లో ఉండేదో చెప్పలేము. సో వీ నీడ్ టు కవర్ ఆల్ ద పాసిబిలిటీస్. అంటే ఇక్కడ అదే ఫిక్స్డ్ స్లైడింగ్ విండోని ప్రతి పాసిబిలిటీలో వేస్తాం. ఓకే బ్రూట్ ఫోర్స్తో ఆలోచిస్తే దిస్ ఈస్ సమ్వాట్ బెటర్ అప్రోచ్. బట్ కెన్ వీ గెట్ సమ్ మోర్ బెటర్ దాన్ దాట్? అఫ్ కోర్స్ వీ కెన్. మరి ఏంటది, అరే ఎప్పుడైతే ఫిక్స్డ్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ని అప్లై చేస్తున్నామో వై కాంట్ వి ట్రై టు డూ డైనమిక్, వై కాంట్ వి అప్లై డైనమికల్లీ స్లైడింగ్ విండో కాన్సెప్ట్? ఒకసారి ట్రై చేద్దాం. ఇదే క్వశ్చన్ మీద కెన్ వి అప్లై డైనమికల్లీ, అంటే డైనమిక్గా కెన్ వి మేక్ అ ప్రాపర్ క్వశ్చనింగ్, ఎక్స్పాండ్ చేయొచ్చా లేదా కంప్రెస్ చేయొచ్చా? ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు మనం అడిగే క్వశ్చన్ ఏంటి, ప్రాబ్లం వచ్చినప్పుడు కెన్ యూ కంప్రెస్ ప్రాపర్లీ అనే దాని మీద చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు మనం అదే టెస్ట్ కేస్ని అనలైజ్ చేసి ఆలోచిద్దాం. సో ఇప్పుడు మనం అదే టెస్ట్ కేస్ని అనలైజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన అరే ఇది అండ్ కే విల్ బి ఆఫ్ 2 కదా. సో దీనికి మనం ఇప్పుడు ఆ డైనమిక్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ని అప్లై చేద్దాము. ఓకే, సో ఇక్కడ మనకి ఇనిషియల్గా ఏమైంది, నా లెఫ్ట్ ఇది, నా రైట్ ఇది, ఫైన్. అండ్ ఇక్కడ నాకు ఎన్ని డిస్టింక్ట్ రావాలి, మై డిస్టింక్ట్ విల్ బి 2 వచ్చేదాకా, బట్ ఇనిషియల్గా 0. అండ్ ఇక్కడ ఎన్ని సబ్ ఎరేస్ వచ్చినాయి అనే కౌంటర్ని నేను ఇనిషియల్గా మేక్ చేసుకుంటున్నా. కూల్ ఎనఫ్. సో ఫస్ట్ నేను 1 తీసుకున్నా. సో ఎన్ని డిస్టింక్ట్ ఇంటీజర్స్ ఉన్నాయి, యాజ్ ఆఫ్ నౌ 1. ఇప్పుడు నాకు కావాల్సినంత లేవు కాబట్టి ఐమ్ గోయింగ్ టు ట్రైంగ్ టు ఎక్స్పాండ్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే నాకు లేని వచ్చిందో, ఐ మీన్ ఎప్పుడైతే నాకు కావాల్సింది రాలేదో ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్, ఎప్పుడైతే నాకు కావాల్సింది వచ్చిందో నేను అప్పుడు కంప్రెస్ చేసుకుంటా, అంతే కదా. సో డైనమిక్ స్లైడింగ్ విండోలో ఏం చేస్తున్నాము, 2 కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది లేదా అప్రోచ్ ఉంటుంది. నాకు కావాల్సిన పోర్షన్లో ఉండి ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకోవడం, వన్స్ కావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తే కంప్రెస్ చేసుకోవడం, ఇది ఒక సైడ్ ఆఫ్ థింగ్. ఇంకో సైడ్ ఆఫ్ థింగ్ ఏంటి, మనకి లేకపోతే ఎక్స్పాండ్ చేసుకుని వచ్చేలాగా రప్పించుకోవడం, వన్స్ వచ్చాక కంప్రెస్ చేసుకోవడం. అంటే ఈ సార్ట్ ఆఫ్ వేలోనే కదా మనం ఇప్పటిదాకా హ్యాండిల్ చేసింది. సో ఇది కూడా చూద్దాం. ఫైన్, నాకు కావాల్సిన పోర్షన్లో లేదు, సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ సో దట్ ఐ మైట్ గెట్ ఇన్ ద ఫ్యూచర్ పార్ట్. సో ఎస్, ఇంకోటి తీసుకున్నా. ఇక్కడ ఎన్ని వచ్చింది ఇప్పుడు, అఫ్ కోర్స్ ఐ గోట్ టూ డిస్టింక్ట్ విచ్ ఐ నీడ్. సో ఇప్పుడు దీన్ని నేను 1 యాడ్ చేస్తున్నా, ఒక సబ్ ఎరే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, నాకు కావాల్సిన పోర్షన్ వచ్చింది. వన్స్ నాకు కావాల్సిన పోర్షన్ వచ్చేస్తే ఇప్పుడు ఏం చేయాలి, అరే కంప్రెస్ చేయాలి. దట్ ఈస్ ద థింగ్ కదా. సో ఎప్పుడైతే నాకు కావాల్సిన పోర్షన్ వచ్చిందో మళ్ళీ కంప్రెస్ చేస్తా, మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నా. ఫైన్. ఇప్పుడు నేను కంప్రెస్ చేస్తుంటే మనకేం కావాలి, ఇది పెరిగిపోయి తగ్గిద్ది అండ్ నా డిస్టింక్ట్ వచ్చేసి 1 వచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను ఎక్స్పాండ్ చేస్తున్నా. సో దిస్ విల్ బి 1. అగైన్ నాకు ఇక్కడ 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఐ కెన్ ఎక్స్పాండ్ దిస్ పార్ట్. అగైన్ మళ్ళీ నాకు కావాల్సిన పోర్షన్ వచ్చింది కాబట్టి నేను తగ్గిస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడు 1 ఉంది. సో మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నా. సో మేబీ ఇక్కడ 2 ఉంది. సో అగైన్ ఇక్కడ నాకు 2 వచ్చింది అండ్ ఇక్కడ నాకు టోటల్ కౌంట్స్ 3 వస్తాయి. టోటల్ కౌంట్ 3 వచ్చింది. అండ్ అగైన్ ఐఎమ్ డిక్రీజింగ్ అండ్ అగైన్ ఇది పోతుంది అండ్ ఒకటి యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఇంకోటి వస్తుంది అండ్ అగైన్ నా
ఆర్ ఇక్కడ. సో నాకు కావాల్సిన పోర్షన్లో వచ్చింది అండ్ ఒకటి తగ్గిస్తున్నాను అండ్ మళ్ళీ నేను ఒకటి పెంచుతున్నాను అండ్ ఐఎమ్ డన్ విత్ ద ప్రాబ్లమ్. దిస్ ఈస్ హౌ వీఆర్ హ్యాండ్లింగ్ కదా. ఇక్కడ టోటల్ ఎన్ని వచ్చినాయి 4, కానీ మనకి ఎంత రావాలి 7. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడైతే నాకు కావాల్సిన పోర్షన్లో వచ్చిందో మనం తగ్గిచ్చేస్తున్నాము అంటే అలా చేస్తుంటే కొన్ని మిస్ అయిపోతున్నాం. ఏంటిది? ఇక్కడ 1 2 తీసుకున్నాము, 2 1 తీసుకున్నాము, 1 2 తీసుకున్నాము, 2 3 తీసుకున్నాము. వాట్ అబౌట్ దిస్ 1 2 1 పార్ట్? వాట్ అబౌట్ దిస్ 2 1 2 పార్ట్? వాట్ అబౌట్ దిస్ 1 2 1 2 పార్ట్? ఈ 3 మిస్ అయ్యాం కదా. మరి నువ్వు అనొచ్చు, అవునవును మిస్ అయ్యాము. సో నువ్వు ఎప్పుడైతే నాకు కావాల్సిన పార్ట్లో వస్తుందో అప్పుడు నువ్వు కంప్రెస్ చేస్తున్నావు. ఎందుకని నువ్వు కంప్రెస్ చేస్తున్నావు? నాకు కావాల్సి వచ్చినా అక్కర్లేకపోయినా నువ్వు రైట్ని ఇంక్రీజ్ చేసుకుంటా ఉండు అని అంటే అలానే చేద్దాం ఒకసారి. అలా కూడా హ్యాండిల్ చేసి చూద్దాము. సో ఇప్పుడు నా లెఫ్ట్ ఇది, నా రైట్ ఇది. సో ఫస్ట్ ఐ హ్యావ్ టేకన్ 1 అండ్ రైట్ని ఎక్స్పాండ్ చేసా. నాకు కావాల్సిన పోర్షన్ వచ్చింది అండ్ మై కౌంట్ విల్ బి 1. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఇందాక నాకు కావాల్సినట్టు ఇచ్చింది కాబట్టి రెగ్యులర్గా వెళ్ళాలైతే తగ్గించాలి. బట్ ఇప్పుడు ఏంటి? ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు కాబట్టి వీ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ మోర్. అంటే నాకు వచ్చినా రాకపోయినా ఎక్స్పాండ్ చేయి అంటాం. ఫైన్ కూల్ ఎనఫ్. ఇప్పుడు ఇది స్టిల్ వ్యాలిడ్లో ఉంది కాబట్టి ఇక్కడ కొత్తగా ఒకటి వచ్చింది కాబట్టి ఎన్ని సబ్ అరేస్ పాసిబుల్ దీంతో? కెన్ ఐ సే ఇది 1 1 2 1 1 1 1 2 1? కెన్ ఐ సే దిస్ వే? చెప్పలేము. ఎందుకు? ఇంక్లూడింగ్ 1 అనేది మనం చేయలేము. ఎందుకు? వాడికి మినిమము 2 డిస్టింక్ట్ ఇంటీజర్స్ ఉండాలి. ఒక్కదాంతో కాదు, k డిస్టింక్ట్ ఇంటీజర్స్ కావాలి. అంటే ఇక్కడ నేను 1తో సెల్ఫ్గా చేయలేను అని ఇక్కడ 1 2తో చేయొచ్చు అని ఇక్కడ 1 2 1తో చేయొచ్చు, విచ్ ఈస్ ఫైన్. మనం దాన్ని బట్టి హ్యాండిల్ చేయొచ్చు అనుకోవచ్చు. బట్ వాట్ ఇఫ్ ఇలా హ్యాండిల్ చేసే పద్ధతులు అంటే వద్ద కౌంట్ రెగ్యులర్గా అయితే ఇక్కడ టోటల్ సబ్ అరేస్ అనేది 3 వేస్తాం. బట్ ఇప్పుడు వాట్ ఇఫ్ ఇక్కడ నాకు 1 1 2 ఉంటే 2 1 1 ఉంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ దాకా ప్రాపర్గానే వచ్చింది. ఎప్పుడైతే ఈ కొత్తగా 1 వచ్చిందో ఇప్పుడు ఈ 1 2 1 1ని తీసుకోగలవా? అఫ్కోర్స్ ఈ సెల్ఫ్ది వదిలేద్దాం అనుకుందాం బికాస్ ఆఫ్ ద లెంత్ 2 కాబట్టి. సో ఈ 2 తీసుకుందాం బ్లైండ్గా. మనం ఏంటి 3 లెంత్ కాబట్టి ఈ సెల్ఫ్ తీసేసి 2 లెంత్ వేద్దాం అనుకుంటున్నావు, ఇక్కడ కౌంట్లో వేద్దాం అనుకుంటున్నావు. బట్ ఇక్కడ ఏమైంది? ఈ 1 1 నేను తీసుకోలేను. ఎందుకు? దో ఇది 1 1 తీసుకున్నా నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఇంటీజర్స్ ఎంత? ఒకటే. మరి వాడికి కావాల్సింది 2. అంటే ఎక్స్పాండ్ చేస్తూ నేను ఇక్కడ దీన్ని యాడ్ చేసి ఈ హోల్ సబ్ అరే ప్రాసెస్ కింద తీసుకుందాం అనుకున్నా, కుదరట్లేదు. బట్ ఫైన్, నువ్వేమంటావు ఇప్పుడు? నెక్స్ట్ ఎవరు నిన్ను టోటల్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ తీసుకోమన్నారు? నాకు అది అర్థమైంది అని అంటే ఫైన్. ఫస్ట్ ఇక్కడ 1 2 తీసుకున్నా, నెక్స్ట్ 1 తీసుకున్నా. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఎంత? ఇక్కడ స్టిల్ ఇది వ్యాలిడ్లో ఉందా? k నెంబర్ ఆఫ్ యూనిక్ ఇంటీజర్స్ ఉన్నాయా? అఫ్కోర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది 2 అయింది అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నా. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి? స్టిల్ ఇక్కడ 2 ఉన్నాయి. సో కెన్ ఐ సే ఇట్ ఈస్ 3? అండ్ మళ్ళీ ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నా 3. టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అది వ్యాలిడ్ కండిషన్లో ఉందా? లేదు. సో ఇప్పుడు ఏమంటావు? ఫైన్, ఇప్పుడు మనకి ప్రాబ్లం వచ్చింది, కంప్రెస్ చేద్దాం అంతేనా? ఫైన్ కంప్రెస్ చేసా అంటే ఇది తీసేసా. స్టిల్ ఇది వ్యాలిడ్లో ఉందా? లేదు. సో అగైన్ కంప్రెస్ చేయి. వ్యాలిడ్లో ఉందా? లేదు. అగైన్ కంప్రెస్ చేయి. ఇప్పుడు వ్యాలిడ్లో ఉంది అఫ్కోర్స్. సో మేక్ ఇట్ యాస్ 4 అండ్ ఇంక్రిమెంట్ మై రైట్. సో ఇప్పుడే వచ్చినాయి టోటల్గా, ఇప్పుడు కూడా 4 వచ్చినాయి. ఇప్పుడేం మిస్ అయ్యాము? ఈ 1 2 మిస్ అయ్యాం, 2 1 మిస్ అయ్యాం, ఈ 1 2 మిస్ అయ్యాం. అంటే ఎలాంటి అప్రోచ్లు వెళ్ళినా ఇప్పటిదాకా ఉన్న నాలెడ్జ్ బేసిస్ మీద తీసుకుంటే రైట్ని ఇంక్రీజ్ చేస్తున్నా అంటే లెఫ్ట్ని ఫిక్స్ చేసి రైట్ని కీప్ ఆన్ ఇంక్రీజ్ చేస్తున్నా కొన్ని మిస్ అవుతున్నాము. లేదా వన్స్ నా ప్రాబ్లం ప్రాపర్గా వచ్చింది అనగానే లెఫ్ట్ని ఇంక్రీజ్ చేస్తున్నా, రైట్ని ఫిక్స్ చేస్తున్నా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఒక డిలీమాలో పడిపోయాము. ఏంటిది? రైట్ని ఇంక్రీజ్ చేయాలా, లెఫ్ట్ని ఇంక్రీజ్ చేయాలా అనే డిలీమాలో. సో
ఇలాంటి ప్రాబ్లమ్ని మనం లాస్ట్ 2 వీడియోస్లో చూసాము. ఏంటిది, ఎప్పుడైతే మనము ఈ సమ్ సార్ట్ ఆఫ్ వే డిలీమాలో పడితే లెఫ్ట్ అనే దాంట్లో రైట్ అనే దాంట్లో ఎలా ట్యాకిల్ చేయాలి, యాజ్ సింపుల్ యాజ్ దట్. గో విత్ ద మెథడ్ అట్ మోస్ట్ k minus at most k minus 1 method, and we are done with this. ఇప్పుడు ఏంటి, we are not finding exactly, we are trying to find at most అంటే 0 ఉన్నా 1 ఉన్నా 2 ఉన్నా ఒక సెట్ ఆఫ్ కాంబినేషన్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ 0 ఉన్నా 1 ఉన్నా, ఐ మీన్ ఇది k2కి చెప్తున్నాం. సో ఇందులో వచ్చిన టోటల్ హౌ మెనీ దగ్గర నుండి ఇందులో 0 1 అట్ మోస్ట్ వచ్చిన హౌ మెనీ నుండి ఆన్సర్లో తీసేస్తే we will be left out exact two part which means k equal to 2 part. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ రాసుకుందాం, ఇక్కడ దీన్ని అండర్స్టాండ్ చేసుకుందాము ప్రాపర్గా వస్తుందా లేదా అనేది. సో ఇప్పుడు నా k ఈక్వల్స్ టు 2, నా లెఫ్ట్ ఇది నా రైట్ ఇది, ఫైన్. లైక్ ఒకసారి మళ్ళీ రాద్దాము, మేబీ 1 2 1 2 3 అండ్ ఇనీషియల్గా నా డిస్టింక్ట్ వాల్యూ వచ్చేసి దిస్ విల్ బి ఆఫ్ 2 0 అండ్ మై కౌంట్ విల్ బి ఆఫ్ 0. సో ఇప్పుడు ఏంటి, అట్మోస్ట్ 2 ఉన్న డిస్టింక్ట్ ఇంటీజర్స్ యొక్క సబరేని తీసుకుంటాను. సో ఇప్పుడు చూడు, నా లెఫ్ట్ ఎక్కడ ఉంది, రైట్ ఎక్కడ ఉంది. ఫస్ట్ 1 యాడ్ చేశాను, అట్మోస్ట్ ఉందా లేదా, ఉంది. సో ఇక్కడ 1 వస్తుంది అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ వాల్యూస్ 1 వస్తుంది. దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్. ఇప్పుడు టోటల్ డిస్టింక్ట్ ఎంత, 2. ఈజ్ ఇట్ వ్యాలిడ్. సో వన్స్ 2 వచ్చింది అంటే ఇక్కడ ఇప్పుడు చెప్పు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ వర్ పాసిబుల్. ఐ కెన్ టేక్ 2, ఐ కెన్ టేక్ 1 and 2. ఈ రెండే కదా. ఇక్కడ చూడు, అట్మోస్ట్ ఇక్కడ ఒక డిస్టింక్ట్ ఇంటీజర్ వచ్చింది, ఇక్కడ 2 డిస్టింక్ట్ ఇంటీజర్ వచ్చింది. సో అట్మోస్ట్ 2 కావాలి నాకు, సో ఇది స్టిల్ వ్యాలిడ్. సో హౌ మెనీ వర్ పాసిబుల్, 2, టోటల్ 2. సో అప్పటిదాకున్న కౌంట్ ప్లస్ 2. ఇప్పుడు నెక్స్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్. సో వ్యాలిడ్లో ఉంటే ఎక్స్పాండ్ చేయి. సో అగైన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎంత, స్టిల్ 2 సో 1 ఈస్ నాట్ ఎ న్యూ థింగ్ బికాస్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ అరైవ్డ్. సో ఇప్పుడు ఈ వన్తో ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూ సబ్స్ట్రింగ్స్ అని మనం ప్లాట్ చేయొచ్చు. ఇక్కడ చూడు, 1 చేయొచ్చు, 2 1 చేయొచ్చు, 1 2 1 చేయొచ్చు. ఇక్కడ 1 ఉంది, మీన్ యూనిక్ డిస్టింక్ట్ ఇంటీజర్. ఇక్కడ 2 ఉన్నాయి వ్యాలిడ్, ఇక్కడ 2 ఉన్నాయి వ్యాలిడ్. సో విత్ ఇన్ ద బౌండరీ లేన్లోనే ఉన్నాయి. సో స్టిల్ వ్యాలిడ్. మొత్తం ఎన్ని పాసిబుల్, 3 పాసిబుల్. సో ఇక్కడ 3. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ అగైన్, ఆఫ్ కోర్స్ ద సేమ్ వే. ఇక్కడ 4 ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఒకటి ఎక్స్పాండ్ చేశాను. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్స్ ఫర్ 3 విచ్ ఈజ్ ఇన్వాలిడ్. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు కంప్రెస్ దిస్ పార్ట్. అంతేనా కాదా. సో ఎప్పుడైతే నాకు ఇలా వచ్చిందో ఐఎమ్ గోయింగ్ టు కంప్రెస్. సో నా లెఫ్ట్ విల్ బి ఇట్లా ఉంటుంది. సో ఈజ్ ఇట్ స్టిల్ వ్యాలిడ్, లేదు. సో వ్యాలిడ్ అయినంత వరకు మనం మూవ్ చేసుకుంటూ ఉండాలి. మూవ్ చేయాలి. వ్యాలిడా కాదు, వ్యాలిడా, ఆఫ్ కోర్స్ ఇప్పుడు వ్యాలిడ్. తో విండో లెంత్ ఎంత, 2. So total 2 were possible. And then I'm again trying to expand. So done. Array bound దాటేసాము. సో దిస్ ఈస్ ద టోటల్ థింగ్. అంతే. ఇక్కడ 7 8 9 10 11 12. సో డిస్టింక్ట్ కి వచ్చేసరికి 12 వచ్చినాయి. సో నౌ వీ గోనా మేక్ ఫర్ డిస్టింక్ట్ k minus 1 part. అంటే అగైన్ ఒకసారి మళ్ళీ రీఇనిషియలైజ్ చేద్దాము. సో ఇక్కడ 0 వస్తుంది అండ్ అగైన్ ఇక్కడ 0 డిస్టింక్ట్ ఉంటున్నాయి. అండ్ ఇవి రిమూవ్ చేద్దాము అండ్ వి రీఇనిషియలైజ్ ఇట్ అగైన్. సో ఇక్కడ ఇప్పుడు నాకు ఎంత, 1 అట్మోస్ట్ 1. ఇక్కడ ఎగ్జాక్ట్ 1 కాదు. సో ఐఎమ్ గోనా పిక్ దిస్ పార్ట్. ఇది 1 ఉంది. సో ఈజ్ ఇట్ వ్యాలిడ్, అఫ్ కోర్స్ వ్యాలిడ్. టోటల్ ఎన్ని కాంబినేషన్స్ సబ్ అరేస్ పాసిబుల్, ఇక్కడ 1. సో నెక్స్ట్ ఐఎమ్ గోనా ఇంక్రీజ్ దిస్ పార్ట్. ఎన్ని డిస్టింక్ట్ ఉన్నాయి, ఇప్పుడు 2. ఈజ్ ఇట్ వ్యాలిడ్, కాదు. ఇప్పుడు నాకు అట్మోస్ట్ 1 ఉండాలి. సో ఐఎమ్ గోనా కంప్రెస్ దిస్ పార్ట్. అంటే కంప్రెస్ అంటే లెఫ్ట్ని మూవ్ చేయడమే కదా. కెన్ ఐ సే దిస్ వే. ఇప్పుడు అంటే రైట్ అని జరిపాను, నా లెఫ్ట్ అని జరిపేసాను. సో now is it valid, of course valid. So I'm gonna like
I'm gonna add this part and ఇప్పుడు నా distinct 1 అయిపోయింది. సో నౌ I'm trying to expand this part. Is it valid? కాదు. సో వ్యాలిడ్ కాకపోతే లెఫ్ట్ అని కూడా తగ్గించేయి అండ్ దీన్ని కూడా తీసేసేయి. నౌ ఇస్ ఇట్ వ్యాలిడ్? అఫ్ కోర్స్ ఇట్స్ అ వ్యాలిడ్ థింగ్. అండ్ నెక్స్ట్ నువ్వు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇది 1, సో ఐఎమ్ గోనా ఎక్స్పాండ్ దిస్ పార్ట్ అగైన్. సో ఇక్కడ మళ్ళీ 2 వస్తుంది. ఇది వ్యాలిడ్ కాదు కాబట్టి సో ఐఎమ్ గోనా కంప్రెస్ దిస్ పార్ట్, ఐఎమ్ గోనా యాడ్ దిస్ 1. నెక్స్ట్ 3 వస్తుంది అగైన్, దానికి కూడా ఇక్కడ ఇంకో 1 యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ k = 1 అంటే ఆల్ ఆఫ్ అ సడన్గా ఇండివిజువల్గా ఎన్ని అరే లెంత్ ఉంటే అంతా యాడ్ చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్ రావచ్చు. బట్ వాట్ ఇఫ్ ఇక్కడ 1 1 1 2 3 ఉంటే, సో ఇట్స్ నాట్ లైక్ ఇక్కడ ఇండివిజువల్గా రాదు కదా, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నా వ్యాలిడ్ కేసులోనే ఉంది, యూనిక్గా ఉంది. సో ఇట్స్ నాట్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ k = 1 అయితే డైరెక్ట్గా నేను n రిటర్న్ చేస్తా కాదు. సో ఇక్కడ చూడు 111 ఉంది, ఎక్స్పాండ్ చేస్తున్నా స్టిల్ ఒక డిస్టింక్ట్ ఇంటీజర్ ఉంది, ఎక్స్పాండ్ చేస్తే స్టిల్ ఒక డిస్టింక్ట్ ఇంటీజర్ ఉంది. సో ఇలాగానే ఉంటే ఫస్ట్ 1 వచ్చింది, నెక్స్ట్ 2 వచ్చింది, నెక్స్ట్ 3, ఇన్ని సవేరియస్ పాసిబుల్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ పాసిబుల్ ఫెయిల్యూర్ కేసు వచ్చింది కాబట్టి 1 + 1 వస్తుంది. సో దాట్ ఈస్ హౌ యూ నీడ్ టు థింక్. అంతేగాని బ్లైండ్గా వెళ్ళకు. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది యాజ్ పర్ దిస్ టెస్ట్ కేస్? సో ఇక్కడ 5 వచ్చింది. సో టోటల్గా ఇక్కడ ఎంత వచ్చింది? 12 వచ్చింది. 12 - 5 ఎంత? 7. వీఆర్ డన్ విత్ ద ప్రాబ్లమ్. అండ్ నువ్వు కానీ నా వీడియోస్ ఫాలో అయ్యింటే లాస్ట్ 2 వీడియోస్లో ఏదైతే కోడ్ స్నిప్పెట్ రాసామో అండ్ సేమ్ కోడ్ స్నిప్పెట్ రిపీట్ అవుతుంది, కొంచెం కూడా చేంజెస్ ఉండదు. ఆ చేంజ్ ఏంటంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క మ్యానిపులేషన్ మాత్రమే, ప్యాటర్న్ కూడా కంప్లీట్గా సేమ్. ఓకే, సో టైం కాంప్లెక్సిటీ ఎంత, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, ఇవన్నీ కోడ్ అయిన తర్వాత మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా కోడ్కి జంప్ అయిపోదాము. సో ఇప్పుడు ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా ఆ అట్మోస్ట్ ఫంక్షన్ని సెట్ చేసేసుకుందాము. అండ్ యా, దిస్ విల్ బి ద అట్మోస్ట్ ఫంక్షన్ పార్ట్. సో సింప్లీ ఇక్కడ మనం we need to pass 2 times అట్మోస్ట్ ఒకసారి అండ్ ఇక్కడ ఇంక్లూడింగ్ k, అండ్ ఇక్కడ అదే అట్మోస్ట్ అండ్ హియర్ k-1 స్టెప్ కదా. సో ఇప్పుడు ఇక్కడ నాకేం కావాలి? సో ద రెగ్యులర్ స్టఫ్, నా లెఫ్ట్ పార్ట్ ఐఎమ్ గోనా ఇనిషియలైజ్ లైక్ మై కౌంటర్ పార్ట్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్పాండ్ చేసినప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు. బట్ వెనెవర్ వీఆర్ ట్రైంగ్ టు కంప్రెస్, లెఫ్ట్ ఏదైతే పాయింట్ చేస్తుందో ఆ పాయింట్ని కంప్రెస్ చేయాలి అంటే డైరెక్ట్గా మనం చేయలేం. సపోజ్ ఇక్కడ చూడు 1కి పాయింట్ చేస్తుంటే, కంప్రెస్ చేస్తుంటే ఆ 1 డైరెక్ట్గా మనం తీసేయలేము, ఎందుకంటే అదే 1 ఫ్యూచర్లో చాలా టైమ్స్ రిపీట్ అవుతూ ఉండొచ్చు కదా. సో దీనికి మనకి ఒక్కొక్క నెంబరు ఎన్నిసార్లు రిపీట్ అవుతుందనే ఫ్రీక్వెన్సీ కావాలి. సో డైరెక్ట్గా మనం అరేని క్రియేట్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం కన్స్ట్రెంట్స్తో. ఇక్కడ కన్స్ట్రెంట్ లెంత్ ఎంత ఇచ్చాడు? అరే లెంత్ వచ్చేసి 20,000 ఉండొచ్చు, అండ్ అరేలో ఉన్న వాల్యూస్ కూడా చూడు nums.length దాకే at max ఒక అరేలో ఉన్న నెంబర్ 20,000 అయి ఉంటుంది, విచ్ మీన్స్ ఐ కెన్ క్రియేట్ అ 20,000 అరే ఆఫ్ ఫిక్స్డ్ లెంత్ కదా. సో ఐఎమ్ గోనా మేక్ దాట్ పార్ట్. లేదా ఇంకొంచెం బెటర్ వేలో ఏం ఆలోచించవచ్చు, 20,000 అనేది ప్రతిసారి రాకపోవచ్చు, whatever the nums.length అనేది అంత రావచ్చు. సో కెన్ ఐ సే ఇక్కడ ఐ నీడ్ సమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రతి నెంబర్కి ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అనే దానికి. సో ఐఎమ్ గోనా మేక్ whatever the nums.length అండ్ +1. సో 0తో నేను -1 +1 ఇండెక్సింగ్ చేయక్కర్లేదు, సో డైరెక్ట్గా +1 చేసేస్తున్నాను. సో వీఆర్ డన్ విత్ దాట్. సో ఇప్పుడు మనం ఏంటి ట్రావెల్స్ చేయాలి అంటే రైట్ని పెంచుకుంటా. సో వాట్ వీ గోనా డూ, nums.length దాకా ట్రావెల్స్ చేస్తూ రైట్ని ++ చేయాలి. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక నెంబర్ని పిక్ చేసుకున్నప్పుడు అది డిస్టింక్టా కాదా అని చెక్ చేయాలి, అవునా. సో డిస్టింక్టా కాదా అని ఎలా తెలిసింది? ఇప్పుడు మనకి ఏముంది, జస్ట్ ఆ ఫ్రీక్వెన్సీలో ఆ పర్టికులర్ నెంబర్ 0 అని ఉంటే, ఇప్పుడు ఒకసారి చూసాము అని అంటే అది డిస్టింక్ట్ అనే కదా. సో కెన్ ఐ సే ఇఫ్ ఇన్ కేస్ నా whatever మై ఫ్రీక్వెన్సీ ఆఫ్ నమ్స్ ఆఫ్ రైట్ ఉన్న దాంట్లో 0 అయితే, అంటే ప్రజెంట్ రైట్ పాయింట్ చేస్తున్న వాల్యూ అది ఫ్రీక్వెన్సీ దాంట్లో 0 ఉంటే, నౌ that is the first time it was arriving. So I'm gonna make distinct ++. So for that, distinct equals to 0, and I'm gonna make
మేబీ ఐ కెన్ సింప్లీ యూస్ డిస్ట్. సో కెన్ ఐ సే ఇప్పుడు డిస్టింక్ట్ ప్లస్ ప్లస్, డిస్టింక్ట్ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు నాకు డిస్టింక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి కదా. వన్స్ అది వచ్చిందంటే నేను ఆ ఫ్రీక్వెన్సీ దాంట్లో యాడ్ చేయాలి కదా. సో ఫ్రీక్వెన్సీ వడవర్ ద నమ్స్ ఆఫ్ రైట్లో, ఐమ్ గోనా మేక్ ప్లస్ ప్లస్. సో వీఆర్ డన్ విత్ పార్ట్. అంటే ఏం చేసాము, ఒక పర్టికులర్ నెంబర్ ఎప్పుడైతే ఇనిషియల్గా ఇక్కడ లెఫ్ట్ 1 అయితే, ఎప్పుడైతే ఒక 1ని చూసామో అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందనే దానికి ఫస్ట్ పెట్టుకున్నా. అది ఇనిషియల్గా 0 కాబట్టి ఫస్ట్ టైం చూసినప్పుడు, సో ఫస్ట్ టైం చూసా కాబట్టి ఐమ్ గోనా ఇంక్రిమెంట్ యాజ్ 1 అండ్ ఇక్కడ నేను దాని ఫ్రీక్వెన్సీ కూడా సెట్ చేస్తున్నా. సో నెక్స్ట్ టైం ఎక్కడన్నా చూస్తే అది 2 అని పెడతా, అది ప్రాపర్ వ్యాలిడిటీలో ఉంటే, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ అంతా ప్రాపర్గా ఉంటే నేనేం చేయాలి, వాట్ ఎవర్ మై కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు ఆ ప్రజెంట్ విండో లెంత్ ఏంటిది, లెఫ్ట్ రైట్ పాయింట్ చేస్తున్న విండో లెంత్. ఇఫ్ ఇన్ కేస్ అలా ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నా టోటల్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కానీ గ్రేటర్ దాన్ కే అయితే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అరే ప్రాబ్లం రిజాల్వ్ చేసుకోవాలి. అప్పటిదాకా గ్రేటర్ దాన్ కానంత వరకు, అంటే వైల్ మై డిస్టింక్ట్ గ్రేటర్ దాన్ కే అయితే, ఇఫ్ ఇన్ కేస్ కే అయితే ఫస్ట్ నేను ఏం చేయాలి చెప్పు, వాట్ ఎవర్ ద లెఫ్ట్ వాస్ పాయింటింగ్ టు దాట్, అందులోది సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే వాట్ ఎవర్ మై ఫ్రీక్వెన్సీ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఉందో అందులో ఉన్న కంటెంట్ని మైనస్ చేయాలి, ఒకటి తగ్గించాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అలా తగ్గించిన నమ్స్ ఆఫ్ లెంత్ కానీ ఈక్వల్స్ టు 0 అయితే అందులో ఉన్న హోల్ థింగ్స్ అన్ని పోయినట్టు, అంటే ఒక డిస్టింక్ట్ ఇంటీజర్ తగ్గినట్టే కదా. అంటే నా డిస్టింక్ట్ దాన్ని కూడా తగ్గించుకోవాలి. అండ్ దెన్ రొటీన్ స్టఫ్ సి ఇక్కడ ఏమీ చేయట్లేదు, వి జస్ట్ మ్యాన్యుపులేటింగ్ దిస్ ఫ్రీక్వెన్సీ పార్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైతే నాకు ఈ ఫ్రీక్వెన్సీ పార్ట్, ఎరే పార్ట్ నాకు అర్థం కావట్లేదు అంటే సింప్లీ యూ కెన్ యూస్ హ్యాష్ మ్యాప్తో కూడా చేయొచ్చు. జస్ట్ మేక్ దట్ హ్యాష్ మ్యాప్ పార్ట్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ హియర్ ఎవ్రీ దోస్ లైక్ ద ర్యాండమ్ స్టఫ్, జస్ట్ యూస్ సైజ్. అంటే ఎప్పుడైతే అది గ్రేటర్ దాన్ ఉంటే, ఆ సైజు కానీ గ్రేటర్ దాన్ ఉంటే ఆ పర్టికులర్ది తగ్గించే అండ్ వన్స్ అది 0కి రాగానే రిమూవ్ చేసేసాయి అండ్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ స్టఫ్. సో అరేస్ కాబట్టి మేబీ ఇట్ విల్ వర్క్ అ బిట్ ఫాస్టర్ దెన్ హ్యాష్ మ్యాప్ పార్ట్, ఎందుకంటే నువ్వు పద్దాక అందులో పుట్ చేసి దాన్ని అప్డేట్ చేసి గెట్ చేసి, సో ఇట్ విల్ టేక్ సమ్ ఫంక్షన్ టైమ్స్. సో బేసిక్గా అయిపోయింది, ఇక ఇంతకు మించి క్వశ్చన్లు ఏం లేదు. సో ఒకసారి దీన్ని రన్ చేసేస్తున్నాను. అండ్ యా మేబీ వీఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీ స్టఫ్. సో ఒకసారి రిటర్న్ కూడా చేసేద్దాము అండ్ కౌంట్ అండ్ వీఆర్ డన్ విత్ ద ప్రాబ్లమ్. సో ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. అండ్ మెయిన్ టైమ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో నీకు హెల్ప్ అయితే ప్లీజ్ మేక్ షూర్ లైక్ చెయ్యి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అయింది. అండ్ ఒకసారి దీన్ని సబ్మిట్ కూడా చేసేస్తున్నాను. See, accepted and beats 99%. అండ్ ఇఫ్ ఇన్స్గా నువ్వు హ్యాష్ మ్యాప్ కానీ వాడితే మేబీ అది సమ్వేర్ అరౌండ్ ఈ రీజియన్లో పడిద్ది, ఎందుకంటే హ్యాష్ మ్యాప్లో కొంచెం అప్డేట్ చేయడానికి మోడిఫికేషన్కి కొంచెం టైం పడుతుంది కాబట్టి. బట్ డోంట్ వరీ, నీకు హ్యాష్ మ్యాప్ తెలియపోతే మనం అంటే డిఎస్ఏ కోర్స్ చేస్తున్నాము, హ్యాష్ మ్యాప్స్ అప్పుడు క్లియర్గా నేర్చుకుందాము. అండ్ యా దాట్స్ ఇట్. సో ఇప్పుడు మరి దాని టైం కాంప్లెక్సిటీ ఎంత? అరే ఏముంది, ద రెగ్యులర్ స్టఫ్, పెంచుతున్నాము తగ్గిస్తున్నాము, మళ్ళా పెంచుతున్నాము మళ్ళా తగ్గిస్తున్నాము. సో వర్స్ట్ కేసులో ఏమవుతుంది, 2n టైమ్స్ రావచ్చు, అది ఒక పర్టికులర్ కాల్కి, ఒక పర్టికులర్ కే కాల్కి మాత్రమే. అంటే బట్ స్టిల్ ఐ కెన్ సే ఇది ఎన్నో. అలా మరి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాము, కేకి K-1కి, ఇది 2n. బట్ కెన్ ఐ సే ఇది ఓవరాల్గా 4n అండ్ అగైన్ ఇట్ వాజ్ లైక్ n? అఫ్ కోర్స్. సో దీని టైం కాంప్లెక్సిటీ కూడా it will be big of n, but space complexity ఎంత, కాన్స్టెంటా కాదు. జస్ట్ బికాస్ మనము ఫ్రీక్వెన్సీకి ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నాము. ఎంత, నార్మల్గా 10⁴ పెట్టేస్తే 10⁴ అయింది. బట్ ఇక్కడ మనం whatever the array లెంత్ పెడుతున్నాము. దో ఇక్కడ క్వశ్చన్ కన్స్ట్రెంటెడ్ 2⁴ లైక్ 10⁴ కైండ్ ఆఫ్ కాబట్టి మనం కాన్స్టెంట్ అని చెప్పకూడదు, ఎందుకంటే వాడు ఇచ్చిన అట్మోస్ట్ థింగే అది కాబట్టి. సో అగైన్ దో
ఇదైనా కానీ బట్ స్టిల్ లైక్ మనం ఎంతో వాడుతున్నాం కాబట్టి వాట్ ఎవర్ ద నమ్స్ డాట్ లెంత్ అంటున్నాం కాబట్టి వీ కెన్ సే సింప్లీ ఎన్. సో ఇక్కడ టైం వచ్చేసి ఎన్, స్పేస్ వచ్చేసి ఎన్. సో దిస్ ఈజ్ వాట్. అండ్ నువ్వు అనొచ్చు ఇక్కడ 2 to the power of లైక్ 2 into 10 to the power of 4 కదా. ఈ 10 to the power of 4 అంటే రఫ్లీ 20,000 కదా. మరి 20,000 కూడా కాన్స్టెంట్ కింద రాయొచ్చు కదా అంటే రాయొచ్చు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అల్గోరిథమిక్ వే అంటే కండిషన్స్ ఇచ్చిన కన్స్ట్రెయింట్స్ యొక్క వాల్యూస్ బేసిస్ మీద కాకుండా చెప్పాలి అంటే ఇది బిగ్ ఆఫ్ ఎన్ అండ్ టైం కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ ఎన్. బట్ విత్ రెస్పెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్ చెప్పాలి అంటే ఇది కాన్స్టెంట్, స్పేస్ వచ్చేసి కాన్స్టెంట్. ఓకే, బికాస్ అది 20,000 కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. 20,000 అనేది పెద్ద నెంబర్ ఏం కాదు. ఓకే, ఇట్ షుడ్ బి ఫంక్షన్ టైం. బట్ ఆఫ్ కోర్స్ మన ఫంక్షన్ టైమ్స్తోనే అంటే వాట్ ఎవర్ ఇది వాడిచ్చిన అట్మోస్ట్ ఎన్ కాబట్టి ఇది ఎన్ టర్మ్స్లోనే మాట్లాడి ఎక్కడ కూడా కోడ్ రాసాం కాబట్టి ఆఫ్ కోర్స్ వీ కెన్ సే ఇట్ యాజ్ బిగ్ ఆఫ్ ఎన్. ఓకే, అని ఇప్పుడు మనం పైథాన్లో కూడా చూసేద్దాము. సి యాజ్ యూజువల్గా ఇక్కడ నా కేని కాల్ చేస్తున్నాను, k-1ని కాల్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ నా కౌంట్ని లెఫ్ట్ని నా ఫ్రీక్వెన్సీ దాన్ని సెట్ చేసేసుకుంటున్నాను. సో వన్స్ ఇక్కడ ఏం చేస్తున్నాను, సి ట్రావర్స్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అది ఫస్ట్ టైం రిపీట్ అయితే అది నా డిస్టింక్ట్ వాల్యూ కాబట్టి ఐమ్ గోనా ఇంక్రిమెంట్ దట్ పార్ట్, ఐమ్ గోనా ఇంక్రిమెంట్ పార్ట్. సో దెన్ రెగ్యులర్గా ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లం ఏం లేదు అంటే విత్ ఇన్ ద కే బౌండరీలోనే ఉంటే నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఇంటీజర్స్ డైరెక్ట్గా నేను ఎన్ని సబ్ అరేస్ పాసిబుల్ అనే చేస్తున్నా, ఎన్ని సబ్ అరేస్ పాసిబుల్. బట్ గ్రేటర్ దాన్ కే వస్తే టోటల్ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ అది యాడ్ చేయడం వల్ల greater than k వస్తే first I am resolving this part, which means I am compressing this part. That's it. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసేద్దాము. See, accepted. So that's it for this video. Thank you.